నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. సునీల్ ఛత్రి మీలో ఎంత మందికి తెలుసు? ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఒక తమ్ని పెట్టండి మీకు తెలుసు అయితే. అండ్ సునీల్ ఛత్రి గురించి మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, దాదాపు అంటే గత వారం రోజుల్లో, వారం లాస్ట్ వీకెండ్ అంతా కూడాను మనకి 150 కోట్లు ఖర్చు పెట్టి చాలా ప్రెస్టీజియస్ గా మెస్సీని ఇండియాకి తీసుకొచ్చి చాలా అంగరంగ వైభవంగా ఆయన స్వాగతించి ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్రీడకు సంబంధించి అప్డేట్స్ తీసుకోకుండానే ఆయన్ని అలాగే ఘన స్వాగతం పలికారు. అలాగే ఆయనకి అలాగే సాగనంపారు కూడాను. సో ఇప్పుడు ఈ సునీల్ ఛత్రి గురించి మనం మాట్లాడుకుంటాం. ముందు ఆయన వచ్చిన తర్వాత మనకి ఆస్తి నష్టం, కల్కటాలో జరిగిన బీభత్సం చూసాము, ఎంత ఆస్తి నష్టం అక్కడ జరిగిందో. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక సెల్ఫీకి 10 లక్షలు ఇచ్చి కూడా ఆయనతో సెల్ఫీలు దిగడానికి పెట్టిన ఖర్చు, ఇదంతా దాదాపు 150 కోట్ల వరకు కూడాను ఆయన కింద ఖర్చు అయ్యాయని చెప్తున్నారు. ఇదే 150 కోట్లు మన ఫుట్బాల్ టీమ్ కి, మన ఫుట్బాల్ అసోసియేషన్ కి, మన ఫుట్బాల్ గ్రౌండ్స్ కి పెంచడానికి, వాటిలో ఉండే నాణ్యతను పెంచడానికి, ఆటగాళ్ళలో నైపుణ్యం పెంచడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుందంటారు? సునీల్ ఛత్రి అంటున్నాను కదా, ఈయన దాదాపు 90కి పైగా గోల్స్ వేసి 15 సంవత్సరాలుగా భారత్ ఫుట్బాల్ టీం కోసం ఆడుతున్నాడు. సునీల్ ఛత్రి మన భారతదేశ ఫుట్బాల్ టీం కి కెప్టెన్. మరి అలాంటి ఆయన కోసం ఎక్కడ ప్రచారం లేదెందుకు? ఈయన స్థానం ఏంటో తెలుసా వరల్డ్ లో? దాదాపు సెకండ్ పొజిషన్. కానీ ఆయన కోసం ఒక్క ప్రశంస కూడా లేదెందుకు? ఎందుకంటే మనలో మన కల్చరే అంత కదా. మన ఇంట్లో ఉన్నదేమో వచ్చి పుల్లకూర, పక్కింటి పుల్లకూర రుచి అని తత్వం కదా. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి, పక్కింటి బంగారం పుత్తడి, మన ఇంటి బంగారం ఎత్తడి, ఇలాంటివన్నీ మన వాళ్ళకి బాగా యాప్ట్ కదా. మన దగ్గర ఉన్న బంగారం ఎప్పుడు పనికిరాదు. పక్కింటోళ్ళ నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, పక్క దేశాల నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, చెంకలు గుద్దుకొని వాళ్ళ వెనకాతలు పరిగెడతారు. మన ఇండియాకి పేరు రావాలి అంటే, దేశాలలో మన ఇండియా పేరు, మన ఇండియా పరువు ఉండాలి అంటే ఫస్ట్ నేతల దగ్గర నుంచి అలాగే కింద స్థాయి వరకు ప్రతి ఒక్కడు ఇండియాని సపోర్ట్ చేయడం నేర్చుకోండి. ఇదే ఇండియా ఆటగాళ్ళకి కొంచెం చేయూతనిచ్చి ఆ ఖర్చు పెట్టే డబ్బులు కొంచెం వాళ్ళ అభివృద్ధికి ఉపయోగించారనుకోండి, మన ఇండియా టాప్ లో ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి హంగామాలు చేస్తే ఎప్పటికీ కూడా మనం ఒకళ్ళ దేశం గురించి వచ్చిన ఆటగాళ్ళను, యాక్టర్లను, ఇంకెవరినో పొగుడుతూనే ఉండాలి. ఇది మైండ్ లో పెట్టుకొని మీరు ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇందాక చెప్పినట్టు సునీల్ ఛత్రి మీకు తెలిసినట్లయితే థంబ్ చేయండి.